హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం హెడ్డింగ్స్ అలాగే హారిజంటల్ లైన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకు 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి: H1, H2, H3, H4, H5, H6. సో మన హెడ్డింగ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మన సైజ్ ఆఫ్ ద హెడ్డింగ్ అయితే తగ్గిపోద్ది. అండ్ మన హారిజంటల్ లైన్స్ వచ్చేసి దానికోసం మనం హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో హారిజంటల్ లైన్ అంటే ఏంటంటే ఒక లైన్ని మనం డ్రా చేస్తాం అన్నట్టు. సో అవి రెండు కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ నేను డాక్ టైప్ HTML అని చెప్పేసి తీసుకున్నా. సో ఈ డాక్ టైప్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్ టైప్ ఏంటిదని చెప్పేసి మనం బ్రౌజర్కి చెప్తామన్నట్టు. సో ఇది మన HTML పేజ్ కాబట్టి నేను డాక్ టైప్ HTML అని చెప్పేసి తీసుకున్నా. సో నెక్స్ట్ నేను HTML ట్యాగ్ని తీసుకున్నా. దాని తర్వాత హెడ్ ట్యాగ్ని తీసుకున్నా. సో హెడ్ ట్యాగ్లో నేను టైటిల్ ఏం తీసుకుంటా అంటే హెడ్డింగ్స్ అని చెప్పేసి తీసుకుంటా. హెడ్డింగ్స్ అండ్ హారిజంటల్ లైన్ అని తీసుకుంటున్నా టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ని. అంటే ఈ వీడియోలో మనం హెడ్డింగ్స్ అంటే ఏంటి అలాగే హారిజంటల్ లైన్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి నేను టైటిల్ అలా తీసుకున్నా. నెక్స్ట్ నేను బాడీ. సో బాడీలో మన ఇన్ఫర్మేషన్ని రాసుకుంటాం. సో ఫస్ట్ మనం హెడ్డింగ్ 1ని చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ H1 ట్యాగ్ని యూస్ చేస్తున్నా. సో H1 ట్యాగ్లో నేను ఏం రాసుకుంటా అంటే దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అని చెప్పి రాసుకుంటా. దిస్ ఈజ్ హెడ్డింగ్ 1. సో ఇప్పుడు నేను H2 ట్యాగ్ కూడా రాసుకుంటా. సో H2 ట్యాగ్లో నేను దిస్ ఈజ్ హెడ్డింగ్ 2 అని చెప్పి రాసుకుంటున్నా. సో హెడ్డింగ్ 1 రాసుకున్నాం, హెడ్డింగ్ 2 రాసుకున్నాం. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో చూద్దాం లైక్ మనకు అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పేసి. సో నేను దీన్ని గూగుల్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకున్నా. సో మన హెడ్డింగ్ 1 వచ్చేసి పెద్దగా వచ్చింది, హెడ్డింగ్ 2 వచ్చేసి చిన్నగా వచ్చింది కంపేర్ టు హెడ్డింగ్ 1. అండ్ మన టైటిల్ వచ్చేసి హెడ్డింగ్స్ అండ్ హారిజంటల్ లైన్. సో ఇప్పుడు అలానే మనము మొత్తం 6 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా మనకు, అవన్నీ కూడా 1 by 1 రాసుకుందాం. దిస్ ఈజ్ హెడ్డింగ్ 3. సో నెక్స్ట్ మనం హెడ్డింగ్ 4 కూడా రాసుకుందాం. హెడ్డింగ్ 4 H4. దిస్ ఈజ్ హెడ్డింగ్ 4. నెక్స్ట్ H5. H5. This is heading 5. Next H6. H6. This is heading 6. సో మనం మొత్తం 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా సమ్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో చూద్దాం లైక్ అవన్నీ యూస్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని. సో మనకు హెడ్డింగ్ 1 ఉన్నప్పుడు చాలా పెద్ద సైజ్ ఉంది, అండ్ హెడ్డింగ్ 2 ఉన్నప్పుడు కొద్దిగా సైజ్ తగ్గింది. అండ్ అలానే మనం హెడ్డింగ్ 6 వెళ్తున్న కొద్దీ మన సైజ్ అనేది మొత్తం తగ్గుతూ వచ్చింది హెడ్డింగ్ సైజ్. సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ H1 to H6. సో ఇప్పుడు మనం హారిజంటల్ లైన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో దానికోసం మనం HR అనే ట్యాగ్ని యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు HRకి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది. సో దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో నేను H1 తర్వాత HR ట్యాగ్ తీసుకున్నా, అలాగే హెడ్డింగ్ 4 తర్వాత కూడా ఒక HR ట్యాగ్ అయితే తీసుకున్నా. సో మనకు హెడ్డింగ్ 1 తర్వాత ఒక లైన్ వస్తుంది, అండ్ హెడ్డింగ్ 4 తర్వాత ఇంకో లైన్ డ్రా అయిపోద్ది. సో చూద్దాం మనం. సో రీలోడ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు లైన్ అయితే డ్రా అయిపోయింది, ఒక హారిజంటల్ లైన్. సో ఇది ఎలా డ్రా చేసుకున్నాం మనం? బై యూజింగ్ HR ట్యాగ్. సో HR ట్యాగ్ యూస్ చేసుకొని ఈ హారిజంటల్ లైన్ అనేది మనం డ్రా చేసుకున్నాం. సో ఇదంతా కూడా మనకు హెడ్డింగ్స్ అలాగే హారిజంటల్ లైన్స్ ఎలా యూస్ చేయాలి HTML అనేది డిస్కస్ చేసినాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.